చెప్పండి. జై వానరసేన. నా పేరు శంకరాచారి. రాష్ట్రీయ వానరసేన తెలంగాణ శాఖకి నేను అధ్యక్షుడిని. ముఖ్యంగా పాత్రికేయులకి మరియు ప్రజానికానికి తెలియజేది ఏంటంటే, ఈ ఏదైతే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉందో అది దేవాలయ భూముల పరిరక్షణ కాకుండా భక్షకులుగా తయారవుతున్నారు. మేము యాక్చువల్ వారణాసి తరఫున వాళ్ళు దేవాలయ భూములు రక్షించాల్సింది, మేము వాటిని గుర్తించి హైకోర్టుకి పిల్లు రూపంలో వేసి సానుకూలంగా వాటికి ఆర్డర్స్ పట్టుకొచ్చినప్పుడు ఆర్డర్స్ తీసుకొచ్చి కూడా ఈ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి యాక్షన్ లేదు. మేము ఎవరి మీద అయితే ఫిర్యాదు చేస్తామో ఆ ఫిర్యాదు మాకంటే ముందే ఎవరైతే కబ్జా కోర్లు ఉన్నారో వాళ్ళకి ఆ ఇంటిమేషన్ చేరవేస్తున్నారు. ఇది ఎంతవరకు తగదు. ఇప్పుడు కమిషనర్ గారు శ్రీధర్ గారు కొత్తగా వచ్చారు. వారికి విషయం మొత్తం కూడా మన జాతీయ అధ్యక్షులు నామా రామిరెడ్డి గారు మొత్తం వివరించడం జరిగింది. వారు దానికి తగు చర్య తీసుకుంటారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సిటీలో ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న టెంపుల్స్ కానీ జంటనగర్లో టెంపుల్స్ కానీ ఆ విషయంలో ఎన్నో మార్లు ఇక్కడున్న జేసీ గారు బాలాజీ గారికి ఎన్నోసార్లు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ వారు ఇవాళ రేపు రిటైర్డ్ కాబోతున్నారు. ఈ లోపల మరి సంపాదన మీద మోజో తెలియదు కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కనీసం పోలీసు వాళ్ళు మేము ఫిల్మ్నగర్లో కానివ్వండి, కాళికామాత టెంపుల్ కానివ్వండి, పంచలింగాలు కానివ్వండి, ఈ వివిధ టెంపుల్లో గురించి మేము ఎలాంటి ఫిర్యాదు చేసినా కూడా వారిపై ఎలాంటి చర్య లేదు. కాబట్టి మేము ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారికి కోరుకునేది ఏంటంటే, మేము రక్షకులుగా వానరసేన దేవాలయ భూముల పరిరక్షకులుగా మేము వాటిని గుర్తించి వాటికి ఉన్న బాధలు ఎవరు కబ్జా పెడుతున్నారు వాళ్ళ విషయాలు ఏంటని మేము మొత్తం సేకరించి మేము డిపార్ట్మెంట్కి అందజేయటే వాళ్ళు ఎలాంటి యాక్షన్ చేయట్లేదు. ఇదే విధంగా చేసినట్టయితే ఈరోజు కొంతమందితోటి మా కార్యకర్తలతోటి ఇక్కడ ధర్నా రూపంలో నిర్వహించడం జరిగింది. కానీ రేపొద్దున రాష్ట్రం మొత్తం కూడా ఒక ఉద్యమంలాగా సేకరించి మా దేవాలయ భూములు మేము పరిరక్షించుకుంటామని మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఇది అదేవిధంగా వీళ్ళు ఎందుకు ఒక రకంగా ఎక్కువగా అడ్వకేట్ని పెట్టారు. ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్న ఇదే అడ్వకేట్ మళ్ళీ ఆయన ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు. ఆయన దేవాలయ భూములు పరిరక్షణ కాకుండా ఎవరైతే కబ్జాకోరు ఉన్నారో వాళ్ళకి వత్తాస పలుకుతూ వాళ్ళ దగ్గర నుంచి ఆయన లాభం పొందుతున్నాడు. కాబట్టి తక్షణమే మా యొక్క డిమాండ్ ఎన్విరాన్మెంట్కి ఫస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన అడ్వకేట్ని తొలగించాలని చెప్పేసి ఒక మంచి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సమర్థనీయంగా దాని యొక్క భూములను కాపాడటానికి కోర్టులో తగిన విధంగా ఆర్గ్యుమెంట్ చేసి న్యాయం చేకూర్చే విధంగా ఒక అడ్వకేట్ని ఉండాలని చెప్పేసి కమిషనర్ గారికి మా నేషనల్ ప్రెసిడెంట్ రామిరెడ్డి గారు విన్నవించడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించారు. మీ ప్రజలందరూ కూడా గమనించాలి, మన యొక్క భూములను మనం రక్షించుకోవాలి. ఇప్పుడు మనం పరిరక్షించుకోకపోతే నెక్స్ట్ జనరేషన్కి దేవాలయ భూములు కానీ దేవాలయాలు కూడా ఉండవు. కాబట్టి మనమందరం కూడా ధైర్యంగా ముందుకొచ్చి మన వంతు సేవ చేయాలని కోరుకుంటూ జై వానరసేన.